పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అశేష గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2తో బన్నీ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడా, తనకు పుష్ప 2తో వచ్చిన క్రేజ్ను నెక్స్ట్ లెవెల్కు ఎలా తీసుకువెళ్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బన్నీ తన తర్వాత సినిమాను అట్లీ దర్శకత్వంలో అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికైతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆల్రెడీ త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా అయింది. కానీ మధ్యలో అట్లీ రావడం వల్ల బన్నీ త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి ముందుగా అట్లీతో సినిమా చేద్దామని డిసైడ్ చేసి సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్తోనే అట్లీ అల్లు అర్జున్ సినిమాను భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆల్రెడీ సినిమాపై మంచి హైప్ ఉండడంతో ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వినిపించినా క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతోంది. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలోనే పూర్తి కానున్నాయని, ఆ వెంటనే షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మొదటి షెడ్యూల్లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 నెలల పాటు ముంబైలోనే ఉన్నాడని, అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అతిపెద్ద అవుట్డోర్ షూట్ అని తెలుస్తోంది. ఈ లాంగ్ షెడ్యూల్లో అట్లీ యాక్షన్ సీన్స్ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ అంతా అమెరికా వెళ్లనుందని, అక్కడ VFX వర్క్స్ సంబంధించిన సీన్స్ను షూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే బన్నీ సరసన హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమా కోసం అట్లీ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాడని అర్థమవుతోంది.